హాయ్ హలో, ఇది నా యొక్క శ్రీలంక ట్రిప్పు. నేను మరియు మా మిత్రులు శివరామ్ రెడ్డి, శ్రీకాంత్ ముగ్గురం కలిసి ఈ యొక్క ప్లాన్ చేసుకున్నాము. మా యొక్క ఈ ట్రిప్పు 6 nights 7 daysగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మేము జాయ్ వరల్డ్ ట్రావెల్స్ ద్వారా మా యొక్క ట్రిప్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఫ్రైడే 22 మార్చి 2024 10:15కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన మేము బండార్నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొలంబోకు 1:55 చేరుకున్నాము. మా యొక్క ఇమిగ్రేషన్ ప్రాసెస్ 3:30 వరకు పూర్తి అయింది. తదుపరి మేము మనీ ఎక్స్చేంజ్ ఏటీఎం కార్డుల ద్వారా మార్చుకోవడం జరిగింది. మాకు అక్కడ జెట్వింగ్ ట్రావెల్స్తో అటాచ్ చేయడం జరిగింది. మాకు ఆంటోనీ అనే టూర్ గైడ్ను డ్రైవర్ను అటాచ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుండి డంబులాకు సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే గుండా ప్రయాణమయ్యాము. మార్గ మధ్యలో మేము టీ స్నాక్స్ తీసుకున్నాము. టేస్ట్ ఇండియన్ టేస్టే ఉంది. రాత్రి 8 వరకు ట్రాపికల్ లైఫ్ హోటల్ చేరుకొని చెక్ ఇన్ అయ్యాము. ఉదయాన్నే రాయల్ కేవ్ టెంపుల్ డంబుల్లాలో దర్శించుకుంది. తదుపరి ట్రికోమల్లికి బయలుదేరాము. డంబుల్లా నుండి ట్రికోమల్లి 105 కిలోమీటర్లు శ్రీలంకకు తూర్పున ఉంటుంది. మార్గ మధ్యలో ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాన్ని చూసాము. శ్రీలంక రోడ్లపైన రద్దీ ఏమాత్రం కనిపించడం లేదు. ఈ రోడ్డు ప్రక్కన కుండల్లో పెరుగు అమ్ముతున్నారు. బెల్లం. మా ఈ యాత్ర 6 nights 7 daysగా ఉంటుంది. కొలంబో టు డంబులా, డంబులా టు ట్రికోమల్లి, ట్రికోమల్లి టు డంబులా, డంబులా టు క్యాండీ, క్యాండీ టు నువారెలియా, నువారెలియా టు కొలంబో, కొలంబో టు హైదరాబాద్. ట్రికోమల్లి చేరుకోవడం జరిగింది. స్థానికులు తిరుకోనేశ్వర టెంపుల్గా చెప్పడం జరిగింది. శంకరాచార్యుల వారు లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచా పట్టణే అలంపురే జోగులాంబ మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురోహితిక ఓఢ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగల్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ శక్తి పీఠాని యోగినామాపి దుర్లభం అని తమ శ్లోకంలో ప్రకటించారు. లంకాయాం శాంకరీదేవి అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. మరో శక్తిపీఠం హింగ్లాజ్ మాత పాకిస్తాన్లో ఉంది. ఈ శక్తిపీఠము ఫెడరిక్ ఫోర్ట్ ప్రహారీ గోడలో ఉంది. దీన్ని పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు టెంపుల్ రథ మీద కూర్చుంటుగా బాబాయ్, అదంతా వీడియోది. మరో టెంపుల్ భద్రకాళి అమ్మవారి రథోత్సవాలు ఉన్నట్టు బాగానే
ఇంతకన్నా హ్యాపీ జర్నీ ఉండకపోవచ్చు వీళ్ళకు. బాగా పట్టుకందులు కావాల్సుకొని పోతున్నారు. ఏసీ కూలింగ్ వస్తలేచ్చరా. మార్చిన ఉదయం హోటల్ నుండి బయలుదేరి సిగిరియా రాక్ అంటే లయన్ రాక్ చూడడానికి బయలుదేరాము. సిగిరియా అంటే సింహగిరి అని కూడా అంటారు. ఇది ఒక పెద్ద సింహం కూర్చున్న ఆకారంలో ఉన్న బండరాయి. దీనిపైన ఒక కోట, భవనము, ప్యాలెస్ ఉన్నట్టు తెలుస్తుంది. 477 ఏడీలో కశ్యప్ అనే రాజు దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు చరిత్రకారుల ఉవాచ. మన పౌరాణికం ప్రకారం హనుమంతుడు దహించిన రావణ లంకాపురము. మరి చూసేద్దామా? విహాంగ వీక్షణం చేస్తే ఇలా ఉంటుంది. నేను మా మిత్రులు చూస్తున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాము. ఇక్కడి నుండి ఒక చిన్న బండరాయిలా కనిపించింది కదూ. ఇప్పుడు మేమున్న చోటే లంకాపురము. కుబేరుడు దీన్ని నిర్మించినట్టు, కుబేరుని నుండి రావణుడు పొందినట్టు పురాణాల్లో చెప్పబడింది. నేటి ఆధునిక నగరాలు కూడా ఇంత ప్లాన్గా నిర్మించరేమో అనిపిస్తుంది. పురపు వీధులు, నీటి కొలనులు, పచ్చిక బయళ్ళు, చక్కటి రోడ్లు, సకల సౌకర్యాలు, మురుగునీటి వ్యవస్థ, పార్కులు అన్నీ ఇక్కడ అత్యాధునిక అంగులతో కనిపిస్తున్నాయి. దేశ విదేశాల నుండి అనేకమైన జనం ఈ యొక్క వింతను చూడడానికి వస్తున్నారు. చూసారా, పునాదులు మాత్రమే మిగిలి ఉన్నాయి, కానీ ఎంత చక్కటి ప్లాన్తో నిర్మించుంటారు. ఈ కింది నగరంలో జనాలు నివసిస్తే పైన ప్యాలెస్లో రాజు ఉండేవాడని తెలుస్తుంది. మన ప్రకారం రావణుడు. ఇలాంటి వింతను ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి పైకి ఎక్కేద్దామా? కొంతవరకు స్టెప్స్ పునర్నిర్మితమైన పాత అలానే ఉన్నాయి. ఇక్కడి నుండి ఉంది అసలు మజా. అసలు ఈ రాయిపైకి ఎక్కడానికి మెట్లే లేవు. ఈ బండరాయికి రంధ్రాలు చేసి దానిలో కర్రలు పెడుతూ మెట్లు నిర్మించారని చెప్పారు. అమ్మయ్య, పైకి వచ్చేసాం. చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉంది. ఎంత చక్కటి రోడ్డు, ఎంత చక్కటి ప్లాను. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడి ఉంటారు. నాకు ఇక్కడికి వచ్చాక ఎంఎస్ రామారావు గారు పాడిన సుందరకాండం గుర్తుకొస్తుంది. ఎంఎస్ రామారావు గారు తన సుందరకాండం కావ్యంలో లంకాపురి శోభను ఎంత సుందరంగా వర్ణించాడో చూడండి. నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచను. సుందరమైన హేమ మందిరము, రత్నఖచితము సింహద్వారము, పతాకాంకిత
ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచను స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం ధర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం వర్ణవర్ణశేషపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అత్తరు పన్నీట జలకములు కాలాగరో సుగంధ ధూపములు. వాల్మీకి రామాయణం బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరకాండాలుగా విభజించబడి ఉందని మనకు తెలుసు. సుందరకాండలో హనుమంతుడు 100 యోజనములు లగించి త్రికుటం పర్వతం పైన దిగాడు అని, తామర పుష్పాలతో నిండి ఉన్న కందాలచే పరివేష్టించబడిన త్రికూటా పర్వతాగ్రాన నిలిచి ఉన్న అద్భుతమైన లంకా నగరాన్ని ఆయన వీక్షించాడని, ఆ నగరం సమ్మున్నత స్వర్ణమయ ప్రాకారం వలయితమై సముత్తుంగమైన శ్వేత హార్మ్యాలను స్వర్ణమయ స్వాగత ద్వారాలతో సమలంకృతమైన విశాల వీధులను చూశాడని, ఆ నగరం దేవతలకు సైత్యం దుర్భేదంగా కనిపిస్తుందని, గాలి అయినా సరే లంకలో రహస్యంగా ప్రవేశించలేని విధంగా ఉంది అని, ఉన్నతమైన ప్రాకారాన్ని లగించి ప్రవేశించి చూస్తే బంగారంతోనూ రత్నమాణిక్యాలతోనూ విస్తారంగా విభూషితమైన 7-8 అంతస్తుల సౌధాలతో ఆ నగరం తన ఊహకందని స్థాయిలో ఉండటాన్ని చూశాడని, నగరం యావత్తు మహాద్భుతమైన భవంతులతో నిండి ఉంది అని, వజ్ర ఖచ్చితమైన చువ్వలతో రూపొందిన గహాక్ష్యాలను కలిగి ఉన్నాయని, ఆ భవంతులలో సౌందర్యవతులైన యువతులు వారి హాసన స్వనాలతో పాటు సముద్ర సంగీత నాదాలను విన్నాడని, బ్రాహ్మణుల చేత వేదమంత్రాలు ఉచ్చరించబడుతున్నాయని చెప్పబడింది. చూడండి, అంతటి ప్రాముఖ్యం కలిగిన స్థలమా ఇది. అవును, రాక్ పైనుండి వ్యూ ఇది. మన ఇప్పటి రోడ్లు కూడా ఇంత చక్కగా ఉండవేమో. ఏ వాస్తు వాడారో మరి ఇంత చక్కటి నిర్మాణం చేపట్టారు. ఈ చెరువు నుండి నీటితో ఈ లంకాపురము చుట్టూ నీటి కాలువను నిర్మించుకున్నారు. ఇక్కడ ఫోటోలో చూస్తుంది అదే. దాంట్లో మొసళ్ళు పెంచి శత్రు దుర్భేద్యంగా తయారు చేసుకున్నారు. మనకు రామాయణంలో రామానంద్ సాగర్ గారు లంకాను చూపించినట్టుగానే ఉంది కదూ. ప్రస్తుతం నిర్మించిన మెటల్ స్టేర్ కేస్ ఎక్కే వాళ్ళకు దిగే వాళ్ళకు ఒకటే ఉంది.
వయ్యా డంబుల్లా క్యాండీ బయలుదేరాము. దారిలో కనిపించిన మంచి వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేద్దామా? క్యాండీ వెళ్ళే మార్గంలో ఒక ఇల్లాలు ఏర్పాటు చేసుకున్న రెస్టారెంట్లో మా యొక్క మధ్యాహ్న భోజనాన్ని పూర్తి చేశాము. సాయంత్రానికి క్యాండీ చేరుకొని సాంస్కృతిక నృత్యాలను ఎంజాయ్ చేశాము.
తదుపరి విష్ణు ఆలయాన్ని దర్శించడంతో మా ఈరోజు ముగించింది. గుడ్ మార్నింగ్, 4th డేకు స్వాగతం. యాజ్ యూజువల్గా నేను మార్నింగ్ రన్కి వెళ్తూ కొంత క్యాండీ భాగాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. తదుపరి మా ప్రయాణం మొదటగా హనుమంతుడు పాదం మోపిన స్థలాన్ని వీక్షిస్తూ నువారేలియాకు బయలుదేరాల్సి ఉంటుంది. మేము వెళ్తున్న మార్గ మధ్యలో ఒక హిందూ గ్రూప్ యొక్క ఊరేగింపుని చూడడం జరిగింది. ఇది ఏదో ఒక దేవుడి రథయాత్రలాగా కనిపించింది. పిల్లలు, మహిళలు, పెద్దలు, ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా రథాన్ని లాగుతూ ఆనందిస్తున్నారు. మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ హిందువులు 13% మాత్రమే మైనార్టీల్లో ఉన్నారు. బుద్ధిస్టులు 70%, ఇస్లాం 10%, క్రిస్టియానిటీ 7%. హిందువులంతా దాదాపుగా తమిళ్ సాంప్రదాయ తెగకు చెందినవారని చెప్పడం జరిగింది. క్యాంటీ పరిసరాల్లో తిరుగుతుంటే మాకు కేరళలో జరుగుతున్న అనుభూతి కలిగింది. ఇక్కడ ఉన్న తేయాకు తోటలు, వాతావరణము పూర్తిగా కేరళనే పోలి ఉంది. ఇక్కడ రోడ్లు ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మా ప్రయాణము మొదటగా హనుమంతుడు పాదం మోపిన స్థలాన్ని దర్శించడానికి వెళ్తున్నాము. జై హనుమాన్. ఇక్కడ ఒక అత్యద్భుతమైన వాటర్ ఫాల్ ఉందని తెలిసింది. దాన్ని వీక్షించడానికి బయలుదేరాము. రోడ్డు ఎంతో స్టీప్గా ఉంది. నడుస్తూ ఉంటే కాళ్ళు లాక్కెళ్తున్నాయి. శ్రీకాంత్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రన్ని. ఎస్కర్ ఇక్కడున్న ఈ హోటల్ కాంప్లెక్స్ నుంచి లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్ళాలని తెలిసింది. వావ్, లిఫ్ట్ నుండి వాటర్ ఫాల్ వీక్షిస్తే ఇలా ఉంది. రెస్టారెంట్. టూరిజం అంటే ఇలా ఉండాలి మరి. వాటర్ ఫాల్ చూడడానికి వచ్చిన వాళ్ళు హోటల్లో బస చేయొచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కిందికి వెళ్ళాలి.
దిగు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా మధురమే 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 నీ కనులకి కలలు మధురమే చలయేటికి అలలు మధురమే నీలాల మేఘం నువ్వే నీ నవ్వే తేనెలవానే నా కోసం వస్తే మధురమే నన్ని తడిపేస్తే మధురమే Silent prayer for the faith departed. And I ain't gonna be just a face in the crowd. You're gonna hear my voice when I shout it out loud. It's my life, it's now or never. But I ain't gonna live forever. I just want to live, I like alive. It's my life, my heart is like an open highway. Like Frankie said, I did it my way. I just want to live, I like alive. It's my life, it's now or never. But I ain't gonna live forever. I just want to live, I like. నువారెలియా చేరుకున్నాము. మా హోటల్ గది నుంచి ఈ వ్యూ కనిపించింది. నువారెలియా జస్ట్ లైక్ కొడైకెనాల్ అండ్ ఊటీ లాగానే ఉంది. రచన అశోకవనం చేరుకున్నాము. చూపు మేరలో ఇక్కడ సీతమ్మ వారిని రావణుడు బంధించి తెచ్చి ఉంచిన స్థలంగా తెలుసుకున్నాము. రగసేయు ఝంకారములు లేజివురాకుల హనుమంతుని పాదముద్ర. పంచమాస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. యాజ్ యూజువల్ డే 4న మార్నింగ్ రన్కి వెళ్ళాను. ఇక్కడున్న ఒక లేక్ చుట్టూరా ఇలాంటి రన్నర్ స్పాట్ని ఏర్పాటు చేశారు. టోటల్ 10K ఎంతో ఆహ్లాదకరంగా పూర్తి చేశారు. తదుపరి మా షెడ్యూల్ కొలంబోకు ప్రయాణము. నువారెలియా నుండి కొలంబో బయలుదేరాము. దారిలో ప్రకృతి అందాలను చూసి మనసు పులకించిపోయింది. శ్రీకాంత్ తన అత్యద్భుతమైన కెమెరా పాటవాన్ని చూపించాడు. ఇక్కడ కొండలు, కోనలు, సెలయేరులు, జలపాతాలు మరియు పచ్చని తేయాకు తోటలు మమ్మల్ని ఎంతగానో ఆలరించాయి. ప్రకృతి ప్రియులకు శ్రీలంక గమ్యస్థానమవుతుంది. కొండల గుండా ప్రయాణిస్తున్న రైలు మార్గం ఇక్కడ కొసమెరుపు. సాయంత్రానికి కొలంబో చేరుకున్నాము. మా హోటల్ గది నుండి మాకు దొరికిన వ్యూ పాయింట్ ఇది. మా ఈ ప్రయాణంలో మేము తెలుసుకున్న కొన్ని విషయాలు:
శ్రీలంక మొత్తం జనాభా 2,30,00,000. ఇందులో బౌద్ధ మతస్థులు 70%, హిందూ మతస్థులు 13%, ఇస్లాం మతస్థులు 10%, క్రిస్టియానిటీ 7%గా తెలిసింది. ఇక్కడ ఎక్కువ జనాభా మాట్లాడే భాష సింహాలి. తర్వాతి స్థానం తమిళ్ది. రెండు కూడా అఫీషియల్ లాంగ్వేజెస్. శ్రీలంక ఒకప్పుడు అఖండ భారత్లో భాగమై సింహాల భాష ఇండో ఆర్యన్ భాషగా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుండి అభివృద్ధి చెందినట్టు తెలుస్తుంది. సముద్రంపై వెన్నెల, ఏం అద్భుతం ఇది! కనివిని ఎరగని మహాద్భుతాన్ని మా హోటల్ గదిని తిలకించవచ్చును. ఒకప్పుడు శ్రీలంకను చోళులు, పాండ్యులు పాలించగా కళింగ మగధ రాజైనటువంటి కళింగ మగధ అశోకుని వారసుడు బౌద్ధ మతాన్ని ఇక్కడికి తెచ్చినట్టు మనకు చరిత్ర ద్వారా తెలుసు. రోడ్లపైన ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది, జనాభా తక్కువ. మరి బీచ్ రోడ్డు పక్కన పాతకాలం నాటి రైలు పట్టాలు. సాయంత్రానికి ఇండియన్ ఓషన్ యొక్క వ్యూ మాకు ఈ విధంగా దొరికింది. శ్రీలంక మొత్తం విస్తీర్ణం 65,600 స్క్వేర్ కిలోమీటర్లు. మన తెలంగాణ విస్తీర్ణం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు. శ్రీలంక మొత్తం పాపులేషన్ 2,30,00,000. అదే తెలంగాణ పాపులేషన్ సుమారు 4 కోట్లు. కొలంబో జనాభా 64 లక్షలు అయితే మన హైదరాబాద్ జనాభా 1,10,00,000. అంటే మన తెలంగాణలో సగభాగం మాత్రమే. డే టైంలో మా హోటల్ గది నుండి దొరికిన ఇండియన్ ఓషన్ వ్యూ ఇది. ఈ రోజుతో మా యొక్క ఈ ప్రయాణాన్ని ముగించబోతున్నాము. శ్రీలంకలో అక్షరాస్యత 92%. అదే మన తెలంగాణ అక్షరాస్యత 65% మాత్రమే. అక్షరాస్యతలో వీరు మనకన్నా ముందున్నారు. మేము ప్రయాణించిన మటుకు రోడ్లను బాగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న రోడ్డు కొలంబో నుండి ఎయిర్పోర్టుకు వెళ్తుంది. ఆహారపు అలవాట్లు దాదాపు ఒకేలా ఉన్నా కొద్దిపాటి వ్యత్యాసం ఉంది. ఇక్కడ మన కంపెనీస్ ఇండియన్ ఆయిల్ లంక అశోక్ లైలాండ్ వంటి కొనసాగుతున్నాయి. సాయంత్రానికి కొలంబో ఎయిర్పోర్ట్ నుండి శ్రీలంకన్ ఎయిర్వేస్ ద్వారా తిరుగు ప్రయాణమయ్యాము. వెదర్ కండిషన్స్ బాగలేకపోవడం వల్ల టేకాఫ్ని విత్డ్రా చేసి రీఫ్యూయలింగ్ చేయడం జరిగింది. 2 గంటల డిలే తర్వాత టేకాఫ్ తీసుకొని బయలుదేరాము. మేము ప్రయాణిస్తున్న ఫ్లైట్ నుండి కొలంబో అందాలు రాత్రి వేళ ఇలా అగుపించాయి. మొత్తానికి ఈ మా ప్రయాణం మధురానుభూతులను మిగిల్చింది. మా ఈ ప్రయాణ అనుభవం ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒక కొత్త దేశం కాకుండా భారత్లో భాగంగానే మేము ఫీల్ అయ్యాం. ఇక్కడి ప్రజలతో మాకు కలిగిన పరిచయం ఒక కొత్త జ్ఞాపకాన్ని మిగిలించాయి. టూరిజంపై ఆధారపడ్డ దేశం అయినందువల్లనేమో మమ్మల్ని అతిథులుగానే ఆదరించారు. మన చరిత్రలు ఉమ్మడి చరిత్రలు అయినందువల్లనేమో ప్రతి క్షణం క్యూరియాసిటీతో గడిపాము. మమ్మల్ని ఆదరించిన దేశమా, మీకు ధన్యవాదములు. మేము ప్రయాణిస్తున్న ఫ్లైట్ రూట్ని ఈ విధంగా చెక్ చేసుకున్నాం. టెంపరేచర్ -41°C, గ్రౌండ్ స్పీడ్ 803 km/h, హైట్ 10,432 మీటర్లు, డెస్టినేషన్ టైం
రాత్రి 12:30. చివరగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. ధన్యవాదములు.